చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈ 2 పీపీఏలే చెప్తా. సోలార్ అండ్ విండ్ తాను చేసిన ఈ 2500 మెగావాట్ల సోలార్ పీపీఏ వల్ల, 3500 మెగావాట్ల విండ్ పీపీఏల వల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ₹2.49 కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇవన్నీ 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం మీద మోపుతా ఉన్న భారం. 25 ఏళ్ల పాటు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సిన భారం. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ఇదే మాదిరిగా చూస్తే ఈ 3400 మెగావాట్ 3500 మెగావాట్లకు సంబంధించిన విండ్ పీపీఏకి సంబంధించి ఆయన చేసుకున్న ₹4.84 మైనస్ మనం చేసుకున్న ₹2.49, అంటే ₹2.35 అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది. ఇంటూ 3500 మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ 9000 మిలియన్ యూనిట్స్, 9000 మిలియన్ యూనిట్స్. అంటే ₹2.35 ఇంటూ 9000 మిలియన్ యూనిట్స్ అంటే సంవత్సరానికి 2000 కోట్లు అదనపు భారం. 25 ఏళ్లకు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని 25 ఏళ్లకు 50,000 కోట్ల రూపాయలు ఉట్టి సోలార్ పీపీఏల వల్ల, చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న సోలార్ పీపీఏల వల్ల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ 25 సంవత్సరాలకు సంబంధించిన అదనపు భారం. నేను చాలా అర్థమయ్యే విధంగా అందరికీ చెప్తాను, లాజికల్గా చెప్తా ఉన్నా. 3500 మెగావాట్లు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 9000 మిలియన్ యూనిట్స్, 9000 మిలియన్ యూనిట్స్. అంటే మేము 7000 మెగావాట్లు మేము తీసుకున్నాం కదా, విచ్ ఈస్ ట్రాన్స్లేటింగ్ టు 17,000 మిలియన్ యూనిట్స్. సో 3500 మెగావాట్లు అంటే ట్రాన్స్లేట్స్ టు 9000 మిలియన్ యూనిట్స్. మేము ₹2.49 మేము తీసుకున్నాం కదా, ఆయన తీసుకున్న రేటు ₹5.90 యావరేజ్ రేటు కదా. సో ₹5.90కు సంబంధించి, సారీ ఇది విండ్ కాబట్టి ₹4.84, ₹4.84 మైనస్ ₹2.49 అంటే ₹2.35 అదనంగా కట్టాలి కదా, ఇంటూ 9000 మిలియన్ యూనిట్లు కదా, అంటే 2000 కోట్లు సంవత్సరానికి కదా. 25 ఏళ్ళంటే 50,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 25 ఏళ్ళలో అదనంగా కట్టాల్సిందే కదా, భారం మోయాల్సిందే కదా. పోనీ సోలారు 2500 మెగావాట్లు సోలార్ ఆయన తీసుకున్న కెపాసిటీ, ఆయన తీసుకున్న యావరేజ్ రేట్ ₹5.90. మేము ఒప్పందం చేసుకునేది ₹2.49, అంటే ₹3.41 ఆయన అదనపుగా ఆయన పీపీఏల వల్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి కదా. ₹3.41 ఇంటూ 2400 మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ 4,200 మిలియన్ యూనిట్స్ అప్రాక్సిమేట్గా. సో ₹3.41 ₹3.41 ఇంటూ 4,200 మిలియన్ యూనిట్లు అంటే 1,500 కోట్లు సంవత్సరానికి ఎక్స్ట్రా బర్డన్. అర్థమైంది కదా నేను చెప్పేది, బాగానే చెప్తున్నా కదా. సో 1,500 ఇంటూ 25 ఏళ్ళు అంటే 37,500 కోట్లు ఎక్స్ట్రా బర్డనే కదా. సో ఆయన హయాంలో ఆయన చేసుకున్న ఉట్టి ఈ సోలారు విండ్ పీపీఏల వల్ల 25 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జగన్ హయాంలో సంపద సృష్టి 1,00,000 కోట్లు పైన జరిగితే దాదాపుగా 1,10,000 కోట్లు, 4,400 ఇంటూ 25 ఏళ్ళు జరిగితే, చంద్రబాబు నాయుడు హయాంలో 87,500 కోట్లు సంపద ఆవిరి. నేను అందరికీ అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను. నేను అసలు తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు నేను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అది ఒరిజినల్ స్టోరీ. ఈ ఒరిజినల్ స్టోరీలో సెకీ దగ్గర నుంచి ఈ మాదిరిగా లెటర్ రావడం, ఈ లెటర్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తారీఖున ఈ లెటర్
సెకీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇందులో టేక్అవే పాయింట్స్ కూడా నేను చెప్పినా కదా. ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న ఒప్పందం. ఒక టేక్అవే పాయింట్ అయితే రెండో టేక్అవే పాయింట్ ₹2.49 అనేది చీపెస్ట్ రేట్, ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే చీపెస్ట్ రేట్ అనేది రెండో టేక్అవే పాయింట్ అయితే, మూడో టేక్అవే పాయింట్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తూ ఉన్న ఒక గొప్ప స్పెషల్ ఇన్సెంటివ్. ఈ మూడు టేక్అవే పాయింట్స్ చెప్పిన. నేను మా టేక్అవే పాయింట్స్ చెబుతూ ఇంకొకటి కూడా అడిగా. ఇలాంటి లెటర్ వచ్చినప్పుడు ఆ లాస్ట్ లైన్ కూడా చదివి వినిపించి we look forward to your favorable consideration and an early confirmation of the above offer అని చెప్పి సెకీ మనకు రాసిన ఈ లేఖను కూడా మీకు చదివి వినిపించిన. ఇది సెప్టెంబర్ 15, 2021 వచ్చిన తర్వాత, సెప్టెంబర్ 15, 2021 మనకు సెకీ నుంచి లేఖ వచ్చిన తర్వాత ఇటువంటి మంచి ఆఫర్ సెప్టెంబర్ 16వ తారీఖున ఇన్సిడెంట్లీ క్యాబినెట్ మీటింగ్ ఉన్నది. క్యాబినెట్ మీటింగ్ వాజ్ షెడ్యూల్డ్. సో దాంట్లో గైడెన్స్ కోసం ఇది కూడా టేబుల్ ఐటెం కింద తెచ్చినాం. ఎందుకంటే ఇటువంటి గొప్ప కార్యక్రమాలు, గొప్పది ఏదైనా మంచి జరిగినా, లేకపోతే రాష్ట్రంలో ఏదైనా ఒక అలర్ట్, విపత్తు అటువంటి ఏదైనా జరిగినా కూడా క్యాబినెట్లో ఉంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కషన్లో భాగంగా గైడెన్స్ కోసం అని చెప్పి యూజువల్గా తీసుకొస్తాం. దట్స్ అ రొటీన్ ప్రొసీజర్. సో సెప్టెంబర్ 16వ తారీఖున క్యాబినెట్లో కూడా దిస్ వాజ్ టేబుల్డ్ ఐటమ్ అండ్ గైడెన్స్ అనేది క్యాబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గేవ్ గైడెన్స్. ఏమైనా గైడెన్స్ ఇచ్చినారు? ఎనర్జీ డిపార్ట్మెంట్కి గైడెన్స్ ఇచ్చినారు. మీరు దీని మీద లోతుపాతులన్నీ కూడా స్టడీ చేసి మీరు నెక్స్ట్ క్యాబినెట్కు మీరు ప్రపోజలు స్టేట్ గవర్నమెంట్కు ఇవ్వండి, లోతుపాతులన్నీ స్టడీ చేసి అని ఆదేశించడం జరిగింది. ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆ తర్వాత వాళ్ళు ఒక 40 రోజుల పాటు అధ్యయనం చేసి, ఆ తర్వాత వాళ్ళు ఒక కమిటీకి రెఫర్ చేసి, సెకీ అధికారులతో కూడా వాళ్ళు చర్చలు కూడా జరిపి అన్నీ చేసిన తర్వాత దాదాపు 40 రోజుల పాటు కమిటీ అధ్యయనం చేసిన తర్వాత అక్టోబర్ 25వ తారీఖున అక్టోబర్ 25th 2021 అంటే సెప్టెంబర్ 15th నుంచి అక్టోబర్ 25th దాకా, September 16th cabinet has given them the guidance and they have taken 40 days, almost close to 40 days, and then on October 25th 2021 they have given their recommendations. ఇది అక్టోబర్ 28th క్యాబినెట్ ముందుకు ఇది వచ్చింది. ఆన్ అక్టోబర్ 28th క్యాబినెట్ షెడ్యూల్డ్ మీటింగ్లోకి ఇది ఎజెండా ఐటెం కింద రావడం జరిగింది. క్యాబినెట్ దీని మీద సుదీర్ఘంగా చర్చించి క్యాబినెట్ ఏపీఈఆర్సీ నుంచి కూడా ఆమోదం పొందాలి అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో క్యాబినెట్ దీని మీద సుదీర్ఘంగా చర్చించి క్యాబినెట్ has said ప్లీజ్ టేక్ ది కన్సెంట్ ఆఫ్ ది ఏపీఈఆర్సీ. ఏపీఈఆర్సీ కన్సెంట్ తీసుకోండి అని చెప్పి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నవంబర్ 11వ తారీఖున డిస్కాములకు ఏపీఆర్సీ నుంచి అనుమతి లభించింది. నవంబర్ 11వ తారీఖున ఏపీఆర్సీ has given a green signal, go ahead for the proposal to the discoms. తర్వాత నవంబర్ 11న ఏపీఆర్సీ క్లియర్ చేసిన తర్వాత డిసెంబర్ 1న సెకీతో ప్రభుత్వం అండ్ సెకీ మధ్య ఒప్పందం జరిగింది. పవర్ సేల్ అగ్రిమెంట్ ఇది ఒకసారి చూపించుమా ఒకసారి. డిసెంబర్ 1వ తారీఖున
డిసెంబర్ 1వ తారీఖున పవర్ సేల్ అగ్రిమెంట్ జరిగింది. ఇదిగో డిసెంబర్ 1 పవర్ సేల్ అగ్రిమెంట్. కొంచెం పైకి పోమా, కిందికి అక్కడక్కడ. పవర్ సేల్ అగ్రిమెంట్ ఈస్ మేడ్ ఆన్ 1st day of December 2021. దీంట్లో పార్టీస్ ఎవరెవరు సైన్ చేసినారని చెప్పి చూడాలి. పార్టీ సైన్ చేసిన వాళ్ళు ఎవరు? సెకీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ 4 డిస్కామ్స్. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డిస్కామ్లు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ సెకీ. దెర్ ఈస్ నో థర్డ్ పార్టీ. మళ్ళా అదే పెట్టు, ఎందుకు అంత ఫాస్ట్గా తీసేస్తున్నావు? పెట్టు సేపు ఉండు, చూడండి అందరూ. సో పార్టీస్ ఆర్ డిస్కామ్స్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెకీ. No other third party is there. సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్కు మధ్య జరిగిన పవర్ సేల్ అగ్రిమెంట్. ఓకే, దీని తర్వాత ఇంకా ఫర్దర్గా ముందుకు పోతాం. మీకు ISTS ఛార్జెస్ అవన్నీ కూడా చూపించాలి కదా, అందుకనే నెక్స్ట్ది ముందుకు బా, దీంట్లోనే ఇంకా ముందుకు బా. ISTS వేవర్స్, ఇది 3.3 క్లాస్ ఒకసారి చూడండి. పవర్ సేల్ అగ్రిమెంట్లో దిస్ క్లాస్ సేస్, buying entity shall not be liable for any payments to be made for any ISTS charges, comma open access, comma CTU scheduling charges if any, comma and any other charges from injection delivery point to the receiving substation of buying entity. Interstate transmission charges waiver. 3.23 కూడా చదవండి. This agreement is based on the waiver of interstate transmission charges for the conveyance of power, namely open access charges, CTU charges, scheduling charges. ఇంకా పైకి పమ్మా. If any, and any other charges from injection delivery point to the receiving substations of buying entity as per Ministry of Power, dated 23rd, dated so and so, with amendment dated 30th November 2021. Ministry of Power క్లియర్ కట్గా ఆమోదం తెలిపిన తర్వాత సెకీ కేమ్ ఫార్వర్డ్, స్టేట్ గవర్నమెంట్ and central government together entered into this power sale agreement, a historic power sale agreement. In fact, all my appreciation to the central government for standing with the state, standing with the farmers of the state. మా తపన, మా తాపత్రయంలో వాళ్ళు కూడా భాగస్వాములుగా అయినారు.